మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మహానాడులో ఏదైతే ఉందో టీడీపీ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసినటువంటి ప్రకటనతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒక సంబరాలు చేస్తున్నారు. ఈ యొక్క ఏదైతే ఉందో నారా లోకేష్ ప్రకటించినటువంటి 33% రిజర్వేషన్ అమలు చేస్తారన్న దాని మీద మహిళల అభిప్రాయం తెలుసుకుని కదా వారి మాటలు విన్నాం. వారి ఆనందం బాష్పాలి వారు ఏ రకంగా స్పందిస్తారని తెలుసుకుందాం. స్పందన మహిళల్లో చాలా గొప్పగా ఉన్నది. ఎందుకంటే గత కాలం నుంచి చూసుకుంటే స్త్రీకి ఎక్కడా లభించలేని అధికారాలు కానీ హక్కులు కానీ ఈ గవర్నమెంట్లో మనం సాధించగలుగుతున్నాం. గతంలో ఎన్టీఆర్ గారు ఇచ్చినప్పుడు ఆస్తి హక్కుల్లోనే సగం వాటా ఇచ్చారు. దాన్ని తర్వాత పెద్దగా మనకు ఆస్తి హక్కుల్లో ఉన్నాయి కానీ మిగతా వివిధ రంగాల్లో మనకు ఎక్కడ అవకాశం కల్పించిన తీరు లేదు. తర్వాత గవర్నమెంట్లో కూడా ఎవరు ఏం చేయలేకపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వచ్చినప్పుడు స్త్రీని ఏ విధంగా మనం బయటికి తీసుకురాగలుగుతామన్న ఉద్దేశంతో పొదుపు కార్యక్రమాలంటూ పెట్టి పొదుపు ద్వారా మహిళలు పైకి తీసుకొచ్చిన సంఘటన ఆ కాలంలోనే చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది. 98లోనే అది పొదుపు సంఘాలని. తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ స్త్రీ అసలు ఆర్థికంగా, ఎందుకంటే ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా నేను గత 30 ఏళ్ల బట్టి ఈ పోరాటాల్లో నేను ఉన్నాను. స్త్రీ పొదుపు సంఘాల ద్వారా మహిళని బయటికి తీసుకురావాలని, వాళ్ళని ఆర్థిక పరంగా ఎదుగుదల చేయాలన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాల్లో చాలా విధంగా వాళ్ళని పైకి తీసుకురావడం జరిగింది. ఇవాళ స్టిల్ మనం అనుకోకూడదు కానీ ఆర్థిక పరంగా మనం అందరం మహిళలు పెంపొంది జరిగాం. అలాగే మిగతా రంగాల్లో కూడా విద్యారంగం కానివ్వండి, తర్వాత రాజకీయ రంగంగా ప్రముఖంగా నేను కోరుకునేది ఏంటమ్మా అంటే రాజకీయంగా ప్రతి శక్తి స్త్రీ కూడా ఎదగాలనేది నా అభిలాష. ఎందుకంటే మీరు అంటే మిగతా వాళ్ళు కాదని కాదు కానివ్వండి, స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో గౌరవింపబడుతుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. స్త్రీని ఎక్కడైతే మనం గౌరవిస్తామో, ఒక ఉదాహరణ తీసుకుందాం, ఒక ఆఫీసులో 4 స్త్రీలు ఉండారంటే వాళ్ళ దగ్గర జరిగే హక్కు అంటే వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎందుకంటారా, గంటకు ఒకసారి బయటికి వెళ్ళి టీలకి కాఫీలకి వెళ్ళే అవసరం ఆ స్త్రీకి ఆ మహిళకు ఉండదు. అక్కడ వర్క్ జరుగుతుంది. ఈ రకంగానే అంటే వర్క్లో కానివ్వండి ఏ విషయంలో కూడా దాన్ని గుర్తించి మన ప్రభుత్వం వారు లోకేష్ గారు ఇవాళ 33% ఇవ్వటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మమ్మల్ని కూడా ఒక స్టేజీకి తీసుకురావడానికి ఎంత పెద్ద ఆలోచన అంటేను అదందరం కూడా ఆనందించవలసిన విషయం. మరి ఈ రకంగా ఆయన ఇంత రకంగా తీసుకొచ్చినప్పుడు మనం కూడా మహిళలు మీరందరూ ముందర మేల్కొనండి. మీరందరూ మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనమంతా మనం నిలబడితే రేపు రాజకీయాల్లో మనం రాణిస్తే మనకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు. మనకి ఎవరితో కాకపోతే అంటే ఎవరైతే మన వెనకాల ఉంటారో వాళ్ళు అడుగుజాడలో ఉన్నారు. కానీ మనం అంటూ స్వతంత్ర ప్రతిపత్తిగా ఎదగాలి అంటే రాజకీయాల్లో మీరందరూ రావాలి. మీరు వచ్చి సమాజాన్ని ఎక్కడైతే మనకి సరిగ్గా సమాజం లేదు, అక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ అంటే మనం పోరాడగలగాలి. మనకి ఆ శక్తి ఇవ్వాలి. ఆ శక్తి ఇవాళ రోజున మనకి ఈ ఉన్న గవర్నమెంట్ మనకి అండదండలుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మిగతా వర్గాలు ఉన్నాయి. మన లోకేష్ గారు ముందర హామీ, ఎందుకంటే మమ్మల్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ 33% రిజర్వేషన్కి మనం అందరం కూడా తల వంచి ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ, చిన్నవారైనా కానీ పాదాభివందనాలు చేసిన పని గొప్ప పని కాబట్టి పాదాభివందనాలు అందరూ చేయండి. అందరూ సంతోషంగా ఉండండి. మీరందరూ రాజకీయంగా ఎదగండి. మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోండి. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది మహిళలకు చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మహానాడు పండగ వాతావరణంలో ఈ 33% అమలు చేయటం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పథకం ఈ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అమలు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఈరోజు మంచి శుభ పరిణామం. ఏ విధంగా అంటే గతంలో చూస్తే మన నందమూరి తారక రామారావు గారు మహిళల పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత అని చెప్పాలి 9% ఇవ్వటం జరిగింది. మహిళలకి రిజర్వేషన్ 9%. ఆ 9% నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటిది ఈరోజు నిన్న మహానాడులో జరిగినటువంటి కార్యక్రమంలో మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి మహిళలకి స్థానిక సంస్థల నుంచి 33% ఇస్తానని చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వంలోనూ చేయలేనటువంటి నిర్ణయాన్ని నారా లోకేష్ గారు తీసుకున్నారు.
దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అభినందించదగ్గ విషయం. అలాగే మహిళలందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. స్థానిక సంస్థల్లో అంటే ఇన్నాళ్ళు మహిళల్ని నిజంగా తొక్కివేయటమే, అణిచివేయటమే జరిగింది. ఆ అణిచివేత నుంచి ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఇప్పుడు 33% ఇచ్చి నిజంగా ప్రతి ఒక్క స్థానంలో ప్రతి ఒక్క మహిళ ఉండాలని, వంటింటికే పరిమితం కాకోకుండా ప్రతి ఒక్కరూ నాయకురాలుగా ఉండాలన్న సంకల్పంతో, దీక్షతో మన రాజకీయాల్లోకి రావాలి, వంటింటికే పరిమితం కాకుండా అన్నటువంటి కాన్సెప్ట్తో మన లోకేష్ గారు 33% రిజర్వేషన్ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి ఒక్క మహిళ ఎక్కడైనా గళం విప్పి మాట్లాడే స్థాయికి ఎదగాలన్న సంకల్పంతో ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా ఉండాలని, గత ప్రభుత్వంలో చూస్తే మహిళల పట్ల ఎంతో వివక్షత జరిగింది, మహిళల్ని చాలా నీచంగా మాట్లాడినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. మహిళల్ని అంగన్వాడీ డ్వాక్రా గ్రూపులను కూడా వాళ్ళే అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం కూడా జరిగింది. మహిళల పట్ల గంజాయి బ్యాచ్ని దింపి మహిళల్ని చాలా అరాచకాలకు గురవటం కూడా జరిగింది. ఇక నుంచి అలాంటిది జరగకోకుండా ఈ 33% అన్నది ఉంటే ఈరోజు రాష్ట్రంలో కూడా ఒక మహిళ ప్రశాంతంగా ఉంది అని అంటే రాష్ట్రం కూడా సుభిక్షంగానే ప్రశాంతంగానే ఉంటది. దీనికి మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. జై తెలుగుదేశం, జై లోకేష్. ఈ నిర్ణయం చాలా భారతదేశంలోనే ప్రతి మహిళ గర్వించదగ్గ విషయం. ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు మన జాతీయ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారిని అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ.